తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన పొలిటికల్ కెరీర్లో ఒక బెస్ట్ స్పీచ్ ఇచ్చాడు ఇవ్వాలని చెప్పి నాకు అనిపించింది. సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జిల్లా పరిషత్ చైర్మన్, జడ్పీటీసీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను, ఎంపీలను, ఈ దేశ ప్రధానమంత్రులను తయారు చేసే విద్యను అందించేది మీరే. నేను కూడా ప్రభుత్వ పాఠశాలలనే చదువుకొని వచ్చిన, ఎక్కడ కార్పొరేట్ స్కూళ్ళల్లో చదువుకున్నాను కాదు. మీలాంటి టీచర్లు ఓనమాలు నేర్పడంతో గ్రామీణ ప్రాంతంలో, మారుమూల పల్లెల్లో, ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని జిల్లా పరిషత్ పాఠశాలలో చదువుకున్న నేను ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ బాధ్యత నెరవేరుస్తున్నా అంటే మా టీచర్లు మాకు నేర్పిన విద్య ఈరోజు పరిపాలనలో ఉపయోగపడుతుంది. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అంటారు. సీరియస్లీ రేవంత్ రెడ్డి వాళ్ళ గురువుల్ని తలుచుకొని వాళ్ళు తన గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా కానీ తన విద్యకి ఏ రకంగా కాంట్రిబ్యూట్ చేశారని చెప్పి తలుచుకున్నారు. నిజంగా రేవంత్ రెడ్డి వాళ్ళని తలుచుకోవడం వల్ల ఆ గురువులందరూ కూడా ఈ స్పీచ్ చూసినట్టయితే చాలా హ్యాపీ ఫీల్ అవుతారని చెప్పి నాకు అనిపిస్తుంది. నేను కార్పొరేట్ స్కూల్లో చదువుకోలే, లేకపోతే గుంటూరులోనో గుడివాడలోనో అసలే చదువుకోలే. కొంతమంది అప్పుడప్పుడు గుంటూరు గుడివాడలు చదువుకొచ్చిన వాళ్ళు ముఖ్యమంత్రి గారికి ఇంగ్లీష్ రాదని అవహేళన చేస్తుంటారు. నేను ఒక మాట అడగదలుచుకుని వేదిక మీద నుంచి, చైనా, జపాన్, జర్మనీ ఈ దేశాలలో ఎవరికి ఇంగ్లీష్ రాదు, కానీ ప్రపంచంతోనే పోటీ పడిన అభివృద్ధిని, ఈరోజు ఉత్పత్తిని ఆయా దేశాలు అందిస్తున్నాయి. మేక్ సెన్స్ కదా, ఎందుకంటే ఇంగ్లీష్ రాకపోయినా కానీ ఇతర అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ ఉంటే గవర్నమెంట్ పాలన అనేది చాలా హ్యాపీగా ఉంటుంది, ప్రజలు కూడా హ్యాపీగా ఉంటారు. రేవంత్ రెడ్డి నిజంగా చెప్పింది ముమ్మాటికి నిజం. రేవంత్ రెడ్డికి ఇంగ్లీష్ రాని చెప్పి బహిరంగంగానే ఒప్పుకుంటున్నారు. కానీ ఆయన దావోస్కు వెళ్ళి 3 రోజుల్లోనే 40,000 కోట్లకు పైగా పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చారు. ఇంగ్లీష్ రాకపోవడానికి రాష్ట్రానికి పెట్టుబడులు రావడానికి అసలు సంబంధమే లేదు. ఇంగ్లీష్ అనేది ఒక కమ్యూనికేషన్ మీడియం మాత్రమే, దానికి అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్కి ఏమాత్రం సంబంధం లేదని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఈ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో నేను ముమ్మాటికి ఏకీభవిస్తాను. ఇంగ్లీష్ అనేది ఒక భాష ప్రపంచంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరకడానికి ఉపయోగపడుతుంది. ఆనాడు ఆ రోజు ఆ పాఠశాలలో ఉన్న వసతులను బట్టి మాకు గురువులు నేర్పించిన చదువు మేము నేర్చుకున్నాము. ఈరోజు మీకు నా సూచన, ప్రతి విద్యార్థికి ప్రపంచంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చే ఇంగ్లీష్ భాషను కూడా మీరు నేర్పండి. ఎవరో రేపు భవిష్యత్తులో ఈ పిల్లలకు, మీ దగ్గర చదువుకున్న పిల్లలకు ఇంగ్లీష్ రాదని అవహేళన చేసే పరిస్థితులు రావద్దు. వాళ్లకు ఇక్కడ నాకు గుర్తొచ్చింది ఏంటంటే, వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేసిన ఒక స్కీమ్ నాడు నేడు పథకం ద్వారా అక్కడ గవర్నమెంట్ స్కూల్స్ని ఎంతో అభివృద్ధి చేశారు వైఎస్ జగన్. అలానే పాఠశాలల్లో, గవర్నమెంట్ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి అక్కడి విద్యార్థులకి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా వరకు పెరిగేలా చేశారు వైఎస్ జగన్. సో ఈ విషయంలో వైఎస్ జగన్ కాస్త ముందు చూపుతో వ్యవహరించారని చెప్పి నాకు ఎప్పటి నుంచో అనిపిస్తూ ఉంటుంది. అయితే చాలామంది తెలుగు మీడియం తీసేశారు, తెలుగు అంటే వైఎస్ జగన్కి ఇష్టం లేదు అనే విధంగా విమర్శలు చేశారు వైఎస్ జగన్ గవర్నమెంట్పై ఆనాడు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి స్పీచ్ ఇండైరెక్ట్గా ఏపీలో వైఎస్ జగన్ ఇంప్లిమెంట్ చేస్తున్న ఇంగ్లీష్ మీడియం యొక్క స్కీమ్ని తెలుపుతున్నట్టు నాకైతే అనిపిస్తుంది. సో హోప్ఫుల్లీ జగన్ ఏదైతే అక్కడ ఇంగ్లీష్ మీడియం కాస్త ముందు చూపుతూ ఇంప్లిమెంట్ చేశారో అది తెలంగాణ రాష్ట్రంలో కూడా త్వరలో రేవంత్ రెడ్డి ఏమైనా ఇంప్లిమెంట్ చేస్తారేమో చూడాలి. వాళ్లకు ఖచ్చితంగా మంచి భాషను, మంచి భావాన్ని, దేశభక్తిని పెంపొందించే విధంగా వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పండి. రాష్ట్రం పట్ల, దేశం పట్ల, ఈ సమాజం పట్ల సామాజిక స్పృహ ఉండే విద్యార్థులను తయారు చేయండి. ఈ దేశానికి వాళ్ళే రేపటి నాయకులు అవుతారు, రేపటి పాలకులు అవుతారు. చూసారు కదా, ఎవరైతే ఆస్పైరింగ్ లీడర్స్ ఉన్నారో, ఎవరైతే త్వరలో ఒక మంచి లీడర్ కావాలని చెప్పి కలలు కంటున్నారో వాళ్ళందరికీ స్ఫూర్తినిచ్చేలాగా రేవంత్ రెడ్డి చాలా మంచి ప్రసంగం ఇచ్చారని చెప్పి నాకు అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి మధ్య తన ప్రసంగాల్లో మంచి ఇంటెలెక్చువల్ పాయింట్స్ని టచ్ చేస్తున్నారు. గతంలో కూడా రేవంత్ రెడ్డి మాట్లాడేవారు కానీ అగ్రెసివ్గా ఉండేవారు. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి తన అగ్రెసివ్నెస్ని కాస్త తగ్గించి ఇంటెలెక్చువల్గా మాట్లాడడం స్టార్ట్ చేశారు, విచ్ ఈస్ వెరీ గుడ్. అది కాంగ్రెస్ పార్టీకి, అలానే రేవంత్ రెడ్డి పొలిటికల్ కెరీర్ కూడా ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి నాకు అనిపిస్తుంది.